టేస్ట్ లో గుడ్, సిటీలో స్ట్రీట్ ఫుడ్, నగర వాసులను ఉవ్విళ్లూరిస్తున్న వీధి తినుబండారాలు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. వెల్కమ్ బ్యాక్. తెలంగాణలో రైతు సమస్యలపై పోరాటం ప్రారంభించింది బీజేపీ. రైతు హామీల సాధన పేరిట 24 గంటల దీక్షకు పూనుకుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అన్నదాతకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే కనీస మద్దతు ధర విషయంలో రైతులను పట్టించుకోని బీజేపీ ధర్నాలు చేయడం విడ్డూరంగా ఉందని విమర్శించారు కాంగ్రెస్ నేతలు. అన్నదాతను ఆదుకుంటామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం హామీల అమలులో విఫలమైందని దుయ్యబట్టింది బీజేపీ. రైతుల హామీల సాధన పేరిట హైదరాబాద్లోని ఇందిరా పార్కు వద్ద 24 గంటల దీక్షకు దిగింది. బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన ఈ దీక్షకు పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలు హాజరయ్యారు. రైతులకు ఇచ్చిన హామీలను మర్చిపోయిన సీఎం రేవంత్ రెడ్డి గజనీలా మారిపోయారని మండిపడ్డారు బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత 1000 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారన్నారు. రైతులను ఆదుకుంటామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు ఈ రోజు ఇచ్చిన హామీలు మర్చిపోయారా, లేక మర్చిపోయినట్టు నటిస్తా ఉన్నారా, లేకుంటే నిజంగానే ఈ రోజు గజనీగా మారి మొత్తము గతం మర్చిపోయినారా? 9.5 నెలల్లో రాష్ట్రంలో దాదాపు 1000 మంది రైతులను ఆత్మహత్య చేసుకున్నారంటే ఈ రోజు రాష్ట్రం ఏ పరిస్థితిలో ఉన్నదో ఒకసారి ఆలోచన చేయండి. బీజేపీ దీక్ష చేయడాన్ని తప్పుబట్టారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. రైతులకు కనీస మద్దతు ధర కూడా ఇవ్వలేని కమలం పార్టీ వారి కోసం ధర్నాలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. రాష్ట్రంలో కనీస మద్దతు ధరతో పాటు 500 బోనస్ కూడా ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించిన విషయాన్ని గుర్తు చేశారు జీవన్ రెడ్డి. ఆ కనీస మద్దతు ధర కల్పన కొరకు ఏదైతుందో రైతాంగం ఉద్యమిస్తే స్పందన లేదు. 3 నల్ల చట్టాలు తెచ్చిందా వీళ్ళు. ఇక్కడ కనీస మద్దతు ధర కల్పించడంతో పాటు అదనంగా 500 రూపాయల బోనస్ ఇవ్వాలని సంకల్పిస్తుంది ప్రభుత్వం అని చెప్పండి. మీరు ఎక్కడైనా బీజేపీ పాలిత రాష్ట్రాలలో రుణమాఫీ చేసిందా? రైతు హామీల అమలులో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని బీజేపీ ఆరోపిస్తుంటే 10 ఏళ్లుగా కేంద్రం అన్నదాతను పట్టించుకోలేదని కాంగ్రెస్ కౌంటర్ ఇస్తోంది. ఇన్నాళ్లు రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ గా ఉన్న ఎపిసోడ్లోకి ఇప్పుడు కమలం పార్టీ కూడా ఎంటర్ అవడంతో ట్రయాంగిల్ వార్లా మారింది.